వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. సో ఈ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పెషల్. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ తోటి తనేంటో నిరూపించుకొని జనసేనాని కాదు ఘనసేనాని అని నిరూపించుకొని ఇచ్చిన మాట ప్రకారం 100% స్ట్రైక్ రేట్ తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సో ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అవమానాలు. సో ప్రతి అవమానాన్ని దిగమింగుకుంటూ ప్రతి అవాంతరాన్ని అధిగమిస్తూ ఆయన జర్నీ, ఆయన సినిమా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే ఆయనకి ఎన్టీఆర్కి సినిమా పెద్దలు ఒక పోలిక పడతారు. ఏంటంటే ఎన్టీఆర్ కూడా ప్రతి మూవీలో కూడా ఒక ఛాలెంజింగ్ ఒక ఆస్పెక్ట్ ఒకటి తీసుకొని దాని ద్వారా పొలిటికల్ మెసేజ్ పంపించేవాళ్ళు. అది అంటే ఇన్వాల్వ్ అవ్వటం అనేది సినిమాలో ఆయనతోటి మొదలైంది తెలుగు ఇండస్ట్రీలో. మిగిలిన వాళ్ళు పాత్రకి తగ్గినట్టు ఒదిగి చేసేవారు. బట్ హీరోలకు ఉండే ప్రత్యేకత ఏంటనేది ఎన్టీఆర్తో మొదలైతే దాన్ని పూర్తి స్థాయిలో అదే పద్ధతిలో అనుసరిస్తూ వచ్చినవారు పవన్ కళ్యాణ్. సో ప్రతి మూవీలో ఆయన పరిణితి చెందే కొద్దీ నటుడిగా ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది పొలిటికల్గా. సమకాలీన అంశాలన్నీ స్పృశించి వాటికి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం ప్రతి మూవీలో ఉంటుంది, చేశారు కూడా. అలాగే ఆయన ఒక జనరేషన్కి దగ్గరయ్యారు. సో దగ్గరయ్యి 10 ఏళ్ల స్ట్రగుల్ అది. ఓవర్నైట్ ఆయన అద్భుతాలు సృష్టించే ప్రయత్నం చేయాల. వచ్చినప్పుడే చెప్పారు 25 ఏళ్ల రాజకీయాన్ని నేను ఆంధ్రప్రదేశ్ యువతకి ప్రామిస్ చేస్తున్నాను. అందులో 10 ఏళ్ల సమయం ఆయన వెచ్చించారు, శ్రమించారు, అనుకున్నది సాధించారు. సో ఈ అడుగు కూటమితోటి వేశారు. వచ్చే అడుగు చాలా పెద్దది, వామనుడి 3వ అడుగులాగా. ఆంధ్రప్రదేశ్లో ఆయన పూర్తి స్థాయిలో అధికారం చేపట్టాలని ఆయన అభిమానుల ఆకాంక్ష, అలాగే ప్రజల ఈ అభిలాష కూడా. సో లెట్ us hope so. ముందుగా పవర్ స్టార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ వెల్కమ్ ఆన్ బోర్డ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి.